నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు. ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని మేము ఫేస్ చేస్తున్నాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అమ్మ బాబోయ్, కళ్ళు అసలు ఆ ఊహ కూడా చేయలేం మనం. ఒకవేళ కళ్ళు, ఆ మాట కూడా నాకు రావట్లేదు చూడండి. అమ్మ బాబాయ్, ఆ ఊహ కూడా చేయలేం. అటువంటి బాధ ఎవ్వరికి రాకూడదు. నేత్రాలు లేనటువంటి అంధులు ఎవరైతే ఉంటారో నిజంగా చాలా చాలా అంటే ఏమనాలి, జాలిపడాలా, లేకపోతే భగవత్ అనుగ్రహం వారి మీద వాళ్ళు కానీ చాలా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు కదా. చక్కగా వాళ్ళు వేసి క్యాల్కులేటివ్ గా వాళ్ళు నడిచే విధానం కానీ, వాళ్ళ మాట ఎంత సౌమ్యంగా మాట్లాడతారు అంధులు వీళ్ళందరూ కూడా. రైట్. అయితే కళ్ళకి సంబంధించి అసలు వాళ్ళది ఓకే, పుట్టుకతో అంధులు అయితే అది వేరే విషయం. కానీ అసలు మధ్యలో గనక కళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఇంకా ప్రత్యక్ష నరకం. మనం వెళ్ళక్కర్లేదు నరకానికి, ఇక్కడే నరకం. కళ్ళు మనం చూసే అది కోల్పోతే గనక. అయితే ఇప్పుడు చాలా మందికి కూడా సైట్ ఉండటం అనేది సర్వసాధారణం అయిపోయింది కదా. అయితే ఈ కళ్ళకి సంబంధించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సైట్, కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోవాలి అంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం అనుకోవచ్చు, లేకపోతే కళ్ళు బాగా లాగేయటం అనుకోవచ్చు, నొప్పులు పుట్టి, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు కళ్ళకి సంబంధించి ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాల్సి ఉంటుందండి? ఇది కళ్ళు చూడండి, ఒక వ్యక్తి తన ప్రవర్తన రూడ్గా ఉన్న, ఒక టైప్ ఆఫ్ యారగెంట్గా ఉన్న, మీరు ఏమంటారు? కళ్ళు నెత్తికెక్కే. ముందు కళ్ళు నెత్తికెక్కితే తర్వాత అంధకారం ఏర్పడుతుంది అతని జీవితంలో. అంధకారం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి కార్లు, బంగ్లాలు, లేకపోతే ఆ యారగెంట్, ఇవన్నీ కూడా ఒక్కసారి కొలాప్స్ అయిపోతాయి. మెల్లగా పడిపోతాయా? మెల్లగా డెఫినెట్ గా పడిపోతాయి. చూస్తూ ఉంటాను సార్, అంతకుముందు మామూలుగా ఉన్న వాళ్ళే ఈ డబ్బు తీసుకొచ్చే అహంకారం మామూలుగా ఉండదు, నెత్తికెక్కే మాట్లాడతారు. వాళ్ళు బాగానే ఉంటారు కదా ఏళ్లకు తరబడి అని అనుకుంటాం. అంతేనా? డెఫినెట్ గా. అంటే నేను ఈ మన జర్నీలో నేను చాలా మందితో కొన్ని వేల మందితో, సుమారు 30-40 వేల మందితో మాట్లాడుకుంటాను. వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను కదా. ప్రతి ఒక్కళ్ళు చెప్పే సమాధానాలు వింటూ ఉంటాం. అది అనుకుంటాం అంతే, బాగున్నారు, పైకి కనిపిస్తుంది, లోపలంతా పైన పటారం లోన లొటారం ఏమి ఉండదు. ఎంత గొప్పగా కనిపిస్తున్నా అది అక్కడ వరకు ఏమాత్రం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన జాతక చక్రంలో, కాలపురుష చక్రంలో 6వ ఇల్లు మనకి ఈ కంటిని సూచిస్తూ ఉంటుంది. అది లివర్కి సంబంధించినటువంటి సమస్య. అంటే దృష్టి దోషం ఉంది అంటే, అంటే అంధత్వం ఉంది అంటే, ఇంతకు ముందు జన్మలో, ఈ జన్మలో అంధకారం అనుభవిస్తున్నావు, ఇంతకు ముందు జన్మలో మనం ఏదైతే కర్మ చేస్తామో దానికి ప్రతిఫలం ఎక్కడ దాన్ని కోల్పోయింది. అందుకని దానికి భగవంతుడు ఇంకొక స్పెషల్ ఏముంటుందంటే, మిగతా ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి చాలా షార్ప్ గా. ఎప్పుడైతే కళ్ళు అనేది, దృష్టి అనేది పోయిందో ఆటోమేటిక్గా చెవులు చాలా షార్ప్గా ఉంటాయి. చర్మానికి దాని ఎనర్జీ మారిపోతుంది. అది వాళ్ళు స్మెల్ చూసి కూడా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పేస్తారు మాకు. కాన్సన్ట్రేషన్ అలా ఉంటుంది వాళ్ళది. అంటే ఇప్పుడు లివరు, కళ్ళు అనగానే లివర్కి ప్రతీకమ్మ. మీరు ఎప్పుడన్నా గమనించారా లివర్ షేప్ని? ఒక ఐ ఎలా ఉంటుందో లివర్ కూడా అలాగే ఉంటుంది. జాండీస్ వస్తే ఫస్ట్ గమనించేది ఎక్కడ? కళ్ళలో పసుపచ్చగా వస్తుంది. అంటే లివర్కి ఎక్స్పోజర్ ఐ. అలాగే ఇది భౌతిక దేహం, లోపల ఏదైతే ఆత్మ ఉందో దానికి విండో కళ్ళు. అంటే అవి అంతకుముందు జన్మలో మనం చేసినటువంటి ప్రారంధానికి ఇక్కడ అది మూసుకుపోయింది, ఇప్పుడు లేదు. డార్క్నెస్లో ప్రకృతి అందాలు తెలియదు, చాలా
మన ప్రకృతిలో బోల్డని అందాలు ఉన్నాయి, అవి ఏమీ చూడలేము. అందుకని లివర్ కదా, లివర్ వ్యవస్థ ఏంటి, కళ్ళు చర్మం కూడా లివర్కి సంబంధించి. సో వాళ్ళు ఆ చర్మం సంబంధించి కూడా ఇది కోల్పోయాం. అంటే ఈ ఎనర్జీ ఇక్కడ దీనికి అవసరం లేదు. ఆ ఎక్సెస్ ఎనర్జీ దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, చర్మానికి వెళ్తుంది. స్పర్శ ద్వారా వాళ్ళు ముట్టుకుని చెప్పేస్తారు. మీరు 100 రూపాయల నోటు 500 రూపాయల కోట ఇలా మనకు అర్థం కాదు ఇది ఎలా చెప్పారు అంటే వాళ్ళకి మనోనేత్రం ఓపెన్ అయి ఉంది. ఒక రకంగా ఇది ఒక శిక్ష, పనిష్మెంట్, కానీ ఒక రకంగా అదో వరం. చాలా సెన్సారీ ఆర్గాన్స్ లో ఆ సెన్స్ స్పర్శించడం ద్వారా చెప్పడం. అంటే నేను మాకు విజయవాడలో ఒక అంకుల్, ఒక ఆయన, మామయ్య ఒక ఆయన ఉండేవారు, పోతారెడ్డి గారు అని, బెల్లంకొట్లో ఉండేవారు. ఆయనకి అంటే ముందు చూపు ఉండేది, నెమ్మదిగా చూపు కోల్పోయారు. అమ్మ బాబోయ్, అలా కోల్పోయే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. ఎందువల్ల కోల్పోతారు? అంటే ఒకటి ఆల్కహాల్, లివర్ పాడవటానికి మనం ఏవైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా చూపును కోల్పోవడానికి కారణం. నేను అదే ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే ఉంది, క్రమేపీ పోయింది అని అంటే అమ్మ బాబాయ్ బ్రతకడం ఎంత కష్టతరం అవుతుంది. ఇంక వీళ్ళకి ఇవేమి తెలియదు కదా, ఈ చాలా షార్ప్ గా చెవులు పని చేయడాలు ఇవన్నీ ఉండవు. అంటే ఇక్కడ అప్పుడు సాధనను పెంచుకుంటారు వాళ్ళు. చూపు కోల్పోతున్నాం అని కానీ ఆటోమేటిక్ గా, అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పరిసరాన్ని మనం ఇంతకు ముందు చూసాం, ఇప్పుడు కరెంట్ పోయింది. నువ్వు డెఫినెట్ గా ఫ్రిడ్జ్ మీద ఎగ్గపెట్టుంది నీకు తెలుసు, నీ బ్రెయిన్ లో ఆల్రెడీ పిక్చర్ ఉంది కాబట్టి కరెంటు పోయింది. ఇది శాశ్వతం కాదు. ఆ సమయంలో ఇన్స్టెంట్ గా కరెంటు పోయింది, చీకటిగా ఉంది. చీకటిగా ఉన్న ఇంట్లో తిరగడానికి, కళ్ళు లేని వాళ్ళు తిరగడానికి సేమ్ ఒకటే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ నీ బ్రెయిన్ లో ఆ పిక్చర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతావు, ఆ డిస్టెన్స్ తెలుసు. ఇక చూపుని కోల్పోతున్నాం అనగానే ఆటోమేటిక్గా ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫియర్తో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని మనం మన అలైన్మెంట్ని శరీరానికి ఆ తత్వం ఉంది కాబట్టి మార్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏర్పడుతుంది. ఇది మధ్యలో వచ్చింది, అంటే మధ్యలో వచ్చింది కాబట్టి ఆ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకో. దాని ద్వారా కొంతకాలం బాగుంటుంది, కానీ వాళ్ళకున్నంత, అంటే పుట్టుకతో ఉన్నంత షార్ప్నెస్ ఏమీ రాదు. ఇక్కడ ప్రధానంగా మనం చేసేటువంటి, అంటే లివర్ని పాడు చేసేటువంటి పదార్థాలు తీసుకుంటే మాంసం మీకు అంటే ఇది పురాణాల్లో ఉందా, వేదాల్లో ఉందా అంటారు కదా, దాని గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. మాంసం వృద్ధయేత్, అంటే మాంసం వృద్ధి చేస్తుంది. వృద్ధయేత్ మాంసాన్ని తింటే వృద్ధి అయ్యేది మాంసమే అంతే. దానివల్ల ఏమీ లాభం ఉండదు. సో మజిల్ వస్తుంది అంతే, బాడీ పెరుగుతుంది. ఘృతం వృద్ధయేత్ బుద్ధి. చూపు తగ్గింది అనుకుందాం, ఏం కావాలి, బుద్ధి కావాలి. అంటే బుద్ధి, సెన్సారీ ఆర్గాన్స్ యాక్టివ్ అవ్వాలి. బుద్ధి అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏం తినాలి, ఏం మాట్లాడాలి అనేది ఏం చెప్తుంది, విచక్షణ కదా. ఇది ఘృతం వృద్ధయేత్ బుద్ధి అంటుంది శాస్త్రం. ఎందుకంటే మాంసం తింటే ఏం డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. అది హై ప్రోటీన్, మన శరీరానికి కావాల్సినంత మాత్రమే ప్రోటీన్ అవసరం. అది మాంసంలో కాదు, సాత్విక ఆహారంలో ఉంది. వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా లివర్ బాగుంటుంది. లివర్ బాగుంటే చూపు బాగుంటుంది. మరి ప్రత్యేకించి లివర్ బాగుండడం కోసం ఏ వెజిటబుల్ ని విరివిగా వాడాలి, తద్వారా చూపును కూడా మెరుగుపరచుకోవచ్చు. ఈ లివర్ ని మెరుగుపరుచుకుంటే ఈ సమస్యలు, మిగతా సమస్యలు కూడా పోతాయి కదా సార్, కళ్ళల్లో నీళ్లు గారటం, ఇవన్నీ నేను ఇందాక అడిగాను కదా, అవి కూడా పోతాయి. అంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మందికి సర్క్యులేటరీ డిజార్డర్, అంటే నరాలు పలచబడిపోవడం వల్ల చూపుకి రక్త సరఫరా వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ కాంబినేషన్స్, మనం ఈ కంటిని బాగు చేసుకోవడం. విటమిన్ ఏ తీసుకుంటే కళ్ళు బాగా కనిపిస్తాయి, బ్లైండ్ గా చెప్తాం. లేదా నేనే చెప్పాను చాలా వీడియోస్ లో, పొద్దుటే లెగిసి పాచి ఉమ్మని కంట్లో పెట్టుకుంటే చూపు బాగుంటుంది. కానీ ఇందులోకి వెళ్ళి దీర్ఘంగా పరిశీలిస్తుంటే విటమిన్ ఏ ఒకటి సరిపోవట్లేదు. క్యారెట్లు బాగా తింటే చూపు బాగా కనిపిస్తుంది. రీజన్ అది కాదు కదా, చూపు తగ్గిపోలేదు, నరాలకి రక్త సరఫరా తగ్గింది, లేకపోతే మనకు శరీరంలో మనం తీసుకునే పదార్థాల్లో వాయువు తగ్గింది, లేకపోతే మనకి విటమిన్ కే డెఫిషియన్సీ ఉంది, ఇంకోటి, అంటే ఈ ప్రతిదీ కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది. అన్నీ సఫిషియెంట్గా తింటే మాత్రమే కళ్ళు బాగుంటాయి. ఇందులో ఈ వ్యవస్థల్ని, ప్రధానంగా కంటి మీద పనిచేసే వ్యవస్థల్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 6 ఇల్లు. అంటే దైనందిన జీవితంలో ఒక లెక్క పత్రం ఉండాలి. పొద్దుటే లేవాలి, మన పనులు చేసుకోవాలి. 6 ఇల్లు అనేది పడుతోవడం, స్నానం చేయటం, డైలీ లైఫ్ అదైతే అది ఒక సిస్టమేటిక్గా ఉండాలి. తక్కువ అదే నైట్ పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ దైనందిన జీవితంలో అనుదిన ధర్మాల్లో ఇది ప్రధానంగా తీసుకోవాల్సి. అక్కడ దాంతోపాటు 3వ ఇల్లు, తృతీయ స్థానం, విక్రమ స్థానం, సోదర స్థానం, రిలేషన్స్ మెయింటైన్ చేయటం, మనం చేసేటువంటి పనులు. ఇక్కడ దాని గురించి ఆ నరాలకి సప్లై, రక్తాన్ని కానీ ఆక్సిజన్ కానీ సప్లై చేసే నరాలను మెరుగుపరచుకోవడం.
ఇందులో ప్రధానంగా 6వ ఇల్లు అనగానే దొండకాయలు ప్యూరిఫికేషన్ దాన్ని తీసుకొస్తాయి. 3వ ఇల్లు అనగానే గోరుచిక్కుడు తీసుకొస్తాయి. Hmm. ఈ రెండిటిని అనుసంధానం చేయడానికి కర్మస్థానం ఉందిగా, Hmm. 10వ ఇల్లు Hmm. నిమ్మకాయ. Hmm. ఈ మూడిటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా Hmm. ఈ కళ్ళ సమస్యలకి కారణమైనటువంటి పరిస్థితులను మార్చేస్తాయి. మార్చేస్తుంది. టూకీగా ఒకసారి చెప్పండి, 3 కలిపి ఎలా జ్యూస్ చేసుకొని ఎలా తాగాలి? ఒక 10 గోరుచిక్కుళ్ళు, Hmm. ఒక నిమ్మకాయ పూర్తిగా తొక్కతో సహా, Hmm. ఒక 6 దొండకాయలు, Hmm. 10 గ్రాములు అల్లం. 10 గ్రాముల అల్లం, ఎందుకంటే గోరుచిక్కుళ్ళు అక్కడ తీసుకుంటున్నాం 10 గ్రాముల కంపల్సరీ 10 గ్రాములు తీసుకోవాలి. వేడి చేస్తుందని భయపడతారు ఏమిటి? వేడి కాదు, అది కారంగా ఉంటుంది. అది క్షార పదార్థం. Hmm. వేడి వేరు, ఉష్ణం ఉష్ణేత్ శీతలం. మరి అంటే మిరియాలు వేడి చేస్తాయి అనుకుంటారు, కానీ ఉష్ణం ఉష్ణేత్ శీతలం, చలువ చేసేయడానికి మిరియాలు ఉపయోగపడతాయి. ఇది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది తప్ప కారం కాదు, Right. వేడి కాదు. Hmm. ఇక్కడ హై ప్రోటీన్, మన శరీరంలో ప్రోటీన్ అధికంగా అవ్వటం వల్ల కదా మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పు. ఈ అల్లము, గోరుచిక్కుళ్ళు, నిమ్మకాయ, దొండకాయలు తీసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ అధికంగా ఉన్న ప్రోటీన్ కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గా మారిపోతుంది, లేకపోతే ఇంకో దానిగా ఆ మారి వేస్ట్ వ్యర్థం బయటికి ఎలిమినేట్ చేయడానికి ఎండోక్రైన్ గ్లాండ్స్, నర్వస్ సిస్టమ్, లివర్, స్కిన్ సిస్టమ్ 3 కలిసి మన కంటి చూపు మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. Right. ఇవన్నీ మిక్సీలో వేసేసుకుని ఒక దేంతో ఒక తాగమంటారు? గ్లాసుడు మజ్జిగ కానీ, మజ్జిగ. ఒక గ్లాసుడు వాటర్ కానీ వేసుకుని Hmm. శుభ్రంగా బాగా మెత్తగా జ్యూస్ చేసుకుని వడకట్టుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి, టేస్ట్ కోసం సాల్ట్, Hmm. సైంధవ లవణం వాడుకుంటే Hmm. కళ్ళకు సంబంధించిన చాలా సమస్యలు ఎప్పుడు తాగమంటారు? ప్రతిరోజు, అంటే సమస్యతో ఉంటే, విజన్ బాగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల. అవకాశం ఉంది, ఇంట్లోనే ఉంటాం, హౌస్ వైఫ్స్ ఉంటారు, పిల్లలు Hmm. వీళ్ళతో ఇబ్బంది పడి ఉంటారు, లేదు ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటున్నారు, కంప్యూటర్ వర్క్, వీళ్ళకి బాగా ఎక్కువ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అవుతుంది. దానికి స్ట్రెంగ్త్ ఈ జ్యూస్, Hmm. అల్లము, గోరుచిక్కుళ్ళు, దొండకాయ, నిమ్మకాయ పిల్లలకి తల్లిదండ్రులు చేసిస్తే చాలా అద్భుతం. పిల్లలు కూడా, అంటే పిల్లలకు కూడా ఈ బికాస్ ఆఫ్ ఫోన్ అనుకోవచ్చు, టీవీ అనుకోవచ్చు, సైట్ పెరిగిపోతుంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అద్భుతంగా ఇవ్వచ్చు. ఉన్నాయి. అలాగే వీలైతే నైట్ పడుకునేటప్పుడు Hmm. స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నేతిని ఒక చుక్క కుడి కంట్లోనూ ఒక చుక్క ఎడమ కంట్లోనూ వేయడం ద్వారా, అంటే మాయిశ్చర్ డ్రై అయిపోతున్నాయి కళ్ళు, Hmm. సెల్ ఫోన్స్ చూసి కానీ సిస్టమ్స్ చూసి కానీ డ్రై అయిపోతుంది, దానికి ఆ మాయిశ్చర్ని ఇస్తుంది. అంటే ఆవు నేతిలో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది, Hmm. అది మనకి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. కళ్ళకి కావాల్సిన శక్తిని, మాయిశ్చర్ని కూడా ఆవునే ఇస్తుంది. Beautiful. అద్భుతం సార్, చాలా చక్కటి తరుణోపాయాన్ని సూచించారు. వెజిటబుల్ థెరపీని ఆశ్రయించి ఎందుకంటే definitely నేను గా ఇంకా చెప్పొచ్చు, బొప్పాస్కాయ చెప్పొచ్చు, విటమిన్ ఏ బాగుంటుంది, బొప్పాస్కాయ తింటే కళ్ళు బాగుంటాయి. నేను కూడా చాలా చేశాను, అంటే ఉంటుంది, సరిపోవట్లేదు. క్యారెట్ తింటే మంచిది, ఉంటుంది, ఉంటుంది. సరిపోవట్లేదు. ఇవి 3 తీసుకోవడం వల్ల సరిపడ ఆ ఇబ్బందులు తొలగిపోయి మన వాళ్ళందరూ కూడా చాలా హాయిగా ఆనందకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోదయం.